ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కోటి లింగాల్లో ఒకటి తక్కువగా ఉన్న పుణ్యక్షేత్రమైన కాశీతో సమానమైన శ్రీముఖలింగ క్షేత్ర విశేషాలు మరియు చరిత్ర గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అలాగే ఆ పరమేశ్వరుడు ఎన్నో సంవత్సరాల క్రితం స్వయంభూగా ముఖలింగ ఆకారంతో వెలిసిన ఏకైక క్షేత్రం ఇది. అలాగే ఇక్కడ జరిగే మహాశివరాత్రికి సిరిమానోత్సవం మరియు చక్రతీర్థ స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందనేది మొత్తం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉన్నది. ఈ ఆలయానికి ముందుగా వైజాగ్ నుండి శ్రీముఖలింగానికి వచ్చిన వాళ్ళకు 125 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం. అదే మీరు శ్రీకాకుళం నుండి రావాలి అనుకుంటే 46 కిలోమీటర్లు ఉంటుంది. నరసనపేట నుండి కూడా రావచ్చు ఈ టెంపుల్కి. నరసనపేట నుండి అయితే ఆటోలు, బస్సులు ఉంటాయి. అలాగే ఇరమండలం నుండి కూడా ఆటోలు, బస్సులు ఉంటాయి. కానీ ఇది పల్లెటూరు అవడం వల్ల బస్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఆటోలు అయితే ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట, మనం ఈ టెంపుల్ని దర్శించుకోవాలంటే. ఇక ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది. అలాగే శ్రీముఖలింగంలో దర్శించవలసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను, తప్పకుండా చూడండి. ఇక ఈ శ్రీముఖలింగం అనే పేరులోనే చక్కని అర్థం ఉన్నది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అని అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూపిస్తున్నట్టు ఉంటుంది. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 573 నుంచి 1058 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ శ్రీముఖలింగేశ్వరంలో 3 చోట్ల ముక్కోనప ఆకారంలో 3 ఆలయాలు ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, మేము ఆలయం దగ్గరికి వచ్చేసాము. నేను, మా అమ్మగారు, మా వారు కలిసి ఈ టెంపుల్కి వచ్చాము. అయితే ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ శ్రీముఖలింగం అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎప్పుడు కూడా ఇక్కడికి మేము వస్తూ ఉంటాము. మహాశివరాత్రికి అయితే చాలా చాలా బాగుంటుంది. బాగా డెకరేషన్ కూడా చేస్తారు ఈ టెంపుల్కి. అలాగే ఇక్కడ 3 రోజులు మహాశివరాత్రికి జాతర అనేది జరుగుతుంది. జాతర అయినాక 4వ రోజు వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు అవన్నీ జరుగుతాయి. ఇక్కడ స్వామిని దర్శించుకున్నాక ఈ చక్రతీర్థ స్నానానికి కొన్ని లక్షల జనాభా అనేది వస్తుంటారు. ఎందుకంటే ఈ చక్రతీర్థ స్నానం చేయడం వల్ల మనకు ఎటువంటి శరీరానికి సంబంధించిన రోగాలు ఉన్నా అవి తొలగిపోతాయంట. అలాగే మనం చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. అందుకే చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తారు. ఈ మహాశివరాత్రికి సిరిమానోత్సవం కూడా జరుగుతుంది. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయము 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే 2 గంటల నుండి మరియు నైటు 8 గంటల వరకు దర్శనాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక రండి, ఈ టెంపుల్కి ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది. మరియు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉంటుంది. దాని ప్రక్కనే విశ్రాంతి భవనం కూడా ఉంటుంది, చూడండి. ఇక రండి, గుడి లోపలికి వెళదాం. మనకి ఎంట్రన్స్లోనే పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ ధ్వజస్తంభం ఎదురుగానే పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలయము చాలా పురాతనమైన ఆలయము. అంత రాతితో కట్టబడి ఉన్నది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ గోపురాలన్నీ ఒకే విధంగా ఉంటాయి, ఒకేలాగే కనిపిస్తాయి. ఇక రండి ఫ్రెండ్స్, స్వామిని దర్శిద్దాం. ఇది గర్భాలయం యొక్క ఎంట్రన్స్. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ గర్భాలయం లోపల కూడా నేను వీడియో తీశాను, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక స్వామిని నాతో పాటుగా మీరు కూడా దర్శనం చేసుకునే విధంగా వీడియో తీశాను, మీరు కూడా చూడండి. ఇక స్వామి దర్శనం అయినాక స్వామి వెనుకాల ఒక పెద్ద గోళం ఉంటుంది. మనం స్వామిని దర్శించుకున్నాక ఆ తర్వాత గోళాన్ని కూడా దర్శనం చేసుకోవాలన్నమాట. ఈ గోళానికి ఒక చిన్న కథ ఉన్నది, అది మీకు నేను తెలియజేస్తాను.
అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీమూకలింగం వచ్చేటప్పుడు స్వామిని దర్శించుకున్నాక ఈ గోలేమని కూడా దండం పెట్టుకొని రావాలి. నేను వీడియోలో దండం పెట్టుకుంటున్నాను, మీరు చూడండి. కథ ఏంటి అంటే, పూర్వము ఒక కుమ్మరివాడు ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. ఆయనకు సంతానం లేదన్నమాట. అప్పుడు ఆ కుమ్మరి ఆ పరమశివుడికి, నాకు సంతానం కలిగితే నేను ఒక మట్టి గోళం సమర్పిస్తాను స్వామి అని మొక్కుకుంటాడు. అప్పుడు అతనికి సంతానం కలుగుతుంది. అతనికి ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మొక్కుకున్నట్టుగానే ఒక మట్టి గోళాన్ని తయారు చేసి గర్భాలయాన్ని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ గర్భాలయం ద్వారం కన్నా ఆ మట్టి గోళం చాలా పెద్దది. దానిని ఆలయం లోపలికి తీసుకువెళ్ళలేకపోతాడనమాట. అప్పుడు బాధపడుతూ ఆ మట్టి గోళాన్ని, అతనికి కలిగినటువంటి సంతానాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఇక ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగానే ఆ మట్టి గోళం ముఖలింగేశ్వరునికి వెనుక ఉంటుందనమాట. ఇది మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇదే ఆ మట్టి గోళం. దీన్నిప్పుడు ఇత్తడి కవచంతో భద్రపరిచారనమాట. ఇప్పటికీ కూడా భక్తులు ఆ గోళం దగ్గరికి వెళ్ళి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ఇప్పటికీ కూడా ఎవరికైనా సంతానం లేకపోతే మీరు కూడా ఇక్కడ స్వామికి మీకు సంతానం కలిగిన వెంటనే ఈ గోళం నిండుగా ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ సమర్పిస్తానంటే తప్పకుండా సంతానం కలుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు అలా చేస్తూ ఉంటారనమాట. ఇది నిజం. మీకు ఏ కోరికలు ఉన్నా అవి తప్పకుండా నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఇక స్వామి దర్శనం అయినాక బయటికి వస్తే 4 వైపుల 4 శివలింగాలు ఉన్నాయి. అలాగే దర్శించవలసిన గోపురాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మొత్తం ఆలయ ప్రాంగణంలో దర్శించవలసిన శివలింగాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా దర్శించవలసిన లింగం పేరు ఇంద్రలింగం. ఇది దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడ నుండే మనం దర్శనాలు అనేవి ప్రారంభించాలి. ఆ తర్వాత ఉండి గణపతులను దర్శించుకోవాలి. ఆ తర్వాత సాక్షి గణపతులని కూడా దర్శించాలి. గణపతుల దర్శనం అయినాక దర్శించవలసిన లింగం పేరు అగ్నిలింగం. దీన్ని అగ్నేశ్వరుడు ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత కుమారస్వామిని దర్శించుకోవాలి. కుమారస్వామి దర్శనమైనాక యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమలింగాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత చండికేశ్వరుని దర్శించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన శిల్పకళ! గర్భాలయంలో మనము శివునికి చేసే పూజా నీళ్ళు ఈ విధంగా వచ్చేటట్లు చిత్రీకరించారు. ఎంత బాగుంది కదా ఈ శిల్పకళ! చాలా చాలా బాగుంది కదా. తరువాత ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి వారాహి అమ్మవారుగా దర్శనమిస్తారు. సప్తమాతృకల్లో ఆమె ఒకరు. ఈ పార్వతీదేవి అమ్మవారిని కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలి. పార్వతీదేవి అమ్మవారు దర్శనం అయినాక వరుణేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. వరుణేశ్వరుడు దర్శనం అయినాక కుంభేశ్వరుని దర్శించుకోవాలి. ఇలా ఈ గోపురాలన్నీ దర్శనం చేసుకున్నాక ఇక చరిత్ర తెలుసుకుందాం. ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యాగాన్ని చూడటానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతులు కూడా ఆ యాగం చూడటానికి వచ్చారు. శబరకాంతులు సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపిగించి సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి, రెండవ భార్య చిత్కల. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. చీటికి మాటికి కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్త తన భర్తను చేరి, నీతో ఉంటే నేనైనా ఉండాలి,
లేదంటే సిత్కలైనా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది. శబరనాయకుడు పొట్టపు రాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవ రాణి అయిన సిత్కలను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకొని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన సిత్కల భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి ఆ రాలిన పువ్వులు రోజూ ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. సిత్కల ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతుండేది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది సిత్కలతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబరనాయకుడు సవతులు గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తలిసి ఆ ఇప్ప చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రావతారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబరనాయకుడు మూర్ఛపోయాడు. దీనికంతటికీ సిత్కలయే కారణమని తలిచి శబరులంతా కలిసి సిత్కలను చంపటానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపములైన ఆ గంధర్వులు శాప విముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలిశాడు. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయం అని పేరొచ్చిందని అంటారు పెద్దలు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ శ్రీముఖలింగం రండి. మా జిల్లా వారు ఈ శ్రీముఖలింగాన్ని కాశీతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే ఒక లింగం తక్కువ, 1,000,000 లింగాలతో సమానమైనది క్షేత్రం. అంతా రాతితో కట్టారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయం గోపురంపై మీరు గమనిస్తే చరిత్రను కూడా రాతితో రాసి చూపించారు. అంత పవిత్రమైనది క్షేత్రం.